మనతో పాటు ప్రముఖ ఎనలిస్ట్ బండా రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రముఖ ఎనలిస్ట్, ఎట్ ద సేమ్ టైం సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా మనతో ఉన్నారు. వారిద్దరితో మాట్లాడి ఏంటి ఈ చికెన్ నెక్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల భారత్కి వనగూడే ప్రయోజనాలు ఏమిటి, ఇంతవరకు జరిగిన నష్టాలు ఏంటి, ఈ రెండింటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు, ఏంటి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ చికెన్ నెక్ కోసమని ఇప్పుడు ఆ 120 ఎకరాల భూమిని ఏదైతే చికెన్ నెక్ ప్రాంతం సిలిగురి క్యారిడార్ని మొత్తాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారో దానివల్ల వనగూడే ప్రయోజనం ఏమిటి, ఇంత క్రితం మనం ఏం కోల్పోయాం, మీ విశ్లేషణ ఏమిటి దానికి సంబంధించి? ప్రసాద్ గారు, మీకు అట్లాగే మిత్రులు మస్తాన్ రావు గారికి హెచ్ఎంటీ ప్రేక్షకులు నమస్కారం సార్. చికెన్ నెక్ గురించి మాట్లాడకనే ముందు మనం బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల గురించి మాట్లాడుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్ రోడ్లు అయితే బాటిల్ నెక్ అంటాం, దీన్ని చికెన్ నెక్ ఎందుకు అంటున్నాం? ఒకసారి ఇండియా మ్యాప్ చూస్తే బంగ్లాదేశ్ చుట్టూ మొత్తం అట్లా ఈశాన్య భారతదేశానికి పోవాలంటే 5 రాష్ట్రాలకు సరిహద్దు ఉన్నది మనకు బంగ్లాదేశ్ తోని. పశ్చిమ బెంగాల్ మొదలుకొని 5 రాష్ట్రాలకు ఉన్నది. దాని తర్వాత మిగతా రాష్ట్రాలకు కూడా అంటే మొత్తం 7 సిస్టర్స్ అనేవాళ్ళం. సిక్కిం మన దేశంలో 75 కలిసిన తర్వాత 1975 దాకా మనకు కలుస్తూనే ఉన్నాయి. 60లో మన గోవా కలిసింది, పుదుచ్చేరి కలిసింది, అట్లా 75 వరకు మన భారతదేశంలో ఇంకా మిళితం అవుతుంది. సిక్కిం లాస్ట్ రాష్ట్రం మనకు కలిసింది, దేశం కలిసింది. కనుక అట్లా చూస్తుంటే సిక్కిం తో కలుపుకుంటే 8 సిస్టర్స్ అంటున్నాం మనం. వాటి అన్నిటికి పోవాలంటే ఒకటి 22 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ఒక చికెన్ నెక్. నిజంగా అసలు భారతదేశ పట్టణం చూస్తే మనకు ఒక కోడి ఇట్లా పైకి ఎత్తినట్టు ఉంటుంది. అంటే అక్కడ సన్నటి మార్గం గుండా ఆ 7 రాష్ట్రాలకు, ముఖ్యంగా సిక్కింతో సహా 8 రాష్ట్రాలకు వెళ్ళడానికి ఒకటే మార్గం ఉంటుంది. దాంతో పాటు మన సరిహద్దులు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు చూస్తుంటే గతంలో విభజనప్పుడు తూర్పు పశ్చిమ పాకిస్తాన్ గా ఉండేది. అప్పుడు పశ్చిమ పాకిస్తాన్ గా ఉంది. తూర్పు పాకిస్తాన్ పూర్తిగా మనకు ఇవాళ బంగ్లాదేశ్ గా మారింది 71 తర్వాత భారతదేశం పక్కన. కనుక మనకు 4096 దాదాపు 4100 కిలోమీటర్ల 2545 మైళ్ళ సరిహద్దు కలిగి ఉన్నది మనకు. దానిలో 8 రాష్ట్రాలు ఉన్నా కూడా మనకు ప్రధానంగా పశ్చిమ బెంగాల్ తోనే 2217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉన్నాం. మొత్తం కింది ఆ హుగ్లీ నది బంగాళాఖాతంలో కలిసే దగ్గర నుంచి మొదలుకొని పై దాకా ఇక్కడ మనకు చికెన్ నెక్ వరకు కూడా మన బెంగాల్ ఉంటది. 2217 కిలోమీటర్ల చిల్లర ఉంటది. అట్లానే త్రిపురకి అయితే 856 కిలోమీటర్లు, మేఘాలయతో 480 కిలోమీటర్లు, అస్సాంతో 253 కిలోమీటర్లు, మిజోరాంతో 318 కిలోమీటర్ల సరిహద్దు మనం కలిగి ఉన్నాం. అంటే సముద్రం మన తీరం మొత్తం కలిపి 8,000 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం గుజరాత్ నుంచి మొదలుకొని బంగ్లాదేశ్ సరిహద్దు వరకు. అంటే సగం ఆల్మోస్ట్ అందులో అంటే మా సముద్ర తీరం ఎంత ఉందో మనకు భారతదేశానికి, అందులో సగం కంటే ఎక్కువ ఒక్క బంగ్లాదేశ్ తోనే మనకు భూమి తీరం ఉంది. అంటే ప్రపంచంలో 5వ భూ సరిహద్దు కలిగిన పెద్ద దేశం అని బంగ్లాదేశ్ మనకి. కనుక ఇది చూసుకుంటే ఈ చికెన్ నెక్ వల్ల సమస్య వస్తుందంటే ఆ 7 రాష్ట్రాలు ప్లస్ సిక్కిం రాష్ట్రానికి వెళ్ళంటే అదొక్కటే మార్గం. ఆ మార్గంలో అనేక రకాల అవరోధాలు కల్పించడం, బంగ్లాదేశ్ కిందనే ఉండడం, మన ఏమంటారు దాన్ని మన శరణార్థులు రావడం, లేకపోతే చొరబాటుదాలు రావడం అది గతంలో చూసినాం. మస్తాన్ గారు బాగా తెలుసు. ప్రఫుల్ల కుమార్ మహంతా అస్సాంలో ఉద్యమం చేసింది దానికోసం, ఏది విద్యార్థి ఉద్యమం వచ్చింది దానికోసం. ఈ చొరబాటుదారులను ఎట్లా నివారించాలి, చొరబాటుదారులను అనుమతిస్తున్నారు దాని మీద చేసి ఉద్యమం తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సరే వేరే పొరపాట్ల వల్ల పోయింది కానీ ఆ ఉద్యమం తీవ్రత చెప్తున్నాడు. అంటే బంగ్లాదేశ్ చొరబాటుదారులు మొత్తం వచ్చేసి అస్సాంలో లోకల్ నాన్ లోకల్ గా మారుతున్నారు అని దాని మీద పెద్ద ఉద్యమం జరిగింది. దానికి మన ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పుడు మనకు కనపడుతూనే ఉంది. ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ ద్వారా అనేక మంది రోహింగాలు బంగ్లాదేశ్ లో పుట్టారు. బర్మా నుంచి, అప్పటి పాత బర్మా ఇప్పుడు మయన్మార్ అంటున్నారు. మయన్మార్ తో మన సరిహద్దు ఉన్నది. కనుక మయన్మార్ నుంచి ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా మనం బంగ్లాదేశ్ కి వచ్చి బంగ్లాదేశ్ నుంచి మన ద్వారా పశ్చిమ బెంగాల్ ద్వారా మన ఇండియాకి వస్తున్నారు. చూసాం కదా, ఒక సెలబ్రిటీ బొంబాయిలో సినిమా యాక్టర్ ను హత్య చేయబోయే వాడు చూసుకుంటే వాడు బంగ్లాదేశ్ అని తెలియదు. హైదరాబాద్ లో రోహింగాలు కనబడుతూనే ఉంటారు మనకు. అంటే బంగ్లాదేశ్ ద్వారా వచ్చి రోహింగాలు పశ్చిమ బెంగాల్ ద్వారా లోపలికి వస్తున్నారు. అంటే చొరబాటుదారుల సమస్య ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. మొన్న చాలా జరిగింది పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ లో కూడా చూసాం కదా, దాదాపు 80-90 లక్షల మంది ఓటర్లు తీసేయాల్సి వచ్చింది. వాళ్ళందరూ తట్టాపుట్టలు చదువుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అంటే మనకు విదేశీయుల తాకిడి, ముఖ్యంగా చొరబాటుదారుల తాకిడి
పశ్చిమ బెంగాల్ ద్వారా ఎక్కువ ఉన్నది. ఈ సిలిగురి ప్రాంతం మీరు అడిగిన ప్రశ్న దగ్గరికి వస్తాను. Yeah. సిలిగురి ప్రాంతం అంతా కూడా చికెన్ నెక్ చాలా సున్నితమైన ప్రాంతం. దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భూమి అంతా ఉన్నది కనుక ప్రతి చిన్న పని చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అడుక్కోవాల్సి వస్తుంది. గతంలో చూసాం మనం పశ్చిమ బెంగాల్లో సింగూరులో మనకు కార్ల ఫ్యాక్టరీ పెడతా అంటే ఆమె భూమి ఇవ్వని పొమ్మన్నది. భారతదేశ రాజ్యాంగంలో మూడు అంశాలు అధికారులు విభజన ఎట్లా ఉంటది అంటే రాష్ట్రాల జాబితా, కేంద్రం అంటే యూనియన్ గవర్నమెంట్ జాబితా. కేంద్రం అనే మాట రాజ్యాంగంలో ఎక్కడ లేదు. యూనియన్ గవర్నమెంట్ అంటాం. యూనియన్ గవర్నమెంట్ బాధ్యత, రాష్ట్రాల బాధ్యత, మధ్యన కాంకరెంట్ లిస్ట్ ఉంటది. కానీ భూమి అనేది పూర్తిగా మన రాష్ట్రాల బాధ్యత. కనుక ఆనాడు సింగూరు మన కార్ల కర్మాగారానికి ఆమె ఇవ్వనంటే వాళ్ళు గుజరాత్ పెట్టుకోవాల్సి వచ్చింది టాటా నానో ప్రోగ్రామ్ కార్లది. ఇప్పుడు దేశ భద్రత రీత్యా ఇవ్వమని ఎన్నిసార్లు కోరినా సిలిగురి ప్రాంతంలో ఇక్కడ మాత్రం 10 అంటే సూది మోపేంత జాగా ఇవ్వని పరిస్థితి ఏంటంటే మమతా బెనర్జీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆమె ఇవ్వలేదు అంటున్నారు. సురేంద్ర అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని దాదాపు 225 హెక్టార్ల భూమి అక్కడ దానికి అప్పచెప్పి జరిగింది. చాలా మంచిది అవుతుంది. ఎందుకంటే అసలు నా డిమాండ్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఆ సున్నితమైన ప్రాంతాన్ని మొత్తం కేంద్ర ప్రాంతాన్ని మార్చాలనుకున్నాను. ఎందుకంటే కేంద్రానికి అధికారులు ఉంటాయి. అప్పుడు ఇట్లా రాష్ట్రంలో మంచి సరే మీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఇచ్చారు, రేపు పొద్దున సరే కంచె వేస్తాం, కానీ తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళు ఏదైనా పుల్ల పెడితే కనుక శాశ్వత పరిష్కారం ఎక్కడ ఉందంటే ఒకటేమో మొత్తం 4000 చిల్లర కిలోమీటర్లలో 3000 కిలోమీటర్ల దాకా ఇప్పటికే ఆల్రెడీ ఇనుప కంచె వేసి ఉన్నాం మనం. వేరేదే అంటే ఎక్కడ సమస్య వచ్చిందంటే 906 కిలోమీటర్ల ఇనుప కంచెను వేయలేకపోయింది. ఎక్కడ పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ముఖ్యంగా సిలిగురి ప్రాంతంలో వేయలేకపోయినాం. కనుక ఇప్పుడైనా సరే మనకు సురేంద్ర అధికారి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన స్థలం ఇచ్చిండు, అది చేస్తే మంచిది అంటున్నాడు. చొరబాటుదారులు పాకిస్తాన్ ఇండియా మధ్య ఎట్లా ముళ్ల కంచె వేసి దాని ద్వారా రావడానికి ఎన్ని అవరోధాలు కల్పించడమో ఇక్కడ కూడా తప్పనిసరి కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే పాకిస్తాన్ ఇండియా రావడానికి గతంలో ఆ శత్రుత్వం అట్లా ఉన్నది, ఆ మన సైన్యం కూడా అంత గట్టిగా పనిచేస్తుంది కనుక అక్కడ చొరబాటుదారులు తక్కువ వస్తారు కానీ తక్కువ. కానీ బంగ్లాదేశ్ నుంచి సమస్య ఏంటంటే ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు, ప్రసాద్ గారు మీకు తెలుసు, బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ విభజించారు. బెంగాల్ విభజన చాలా పెద్ద విప్లవానికి దారితీసింది అన్నాడు బంగ్లాదేశం అని. అట్లా ఆ తర్వాత బెంగాల్ విభజించిన పాకిస్తాన్ ఇండియాకి అప్పుడు విడిపోయిన తర్వాత ఇప్పుడు భాషా సమస్య లేదు కనుక బెంగాలీలందరూ బెంగాలీ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడేది పాకిస్తాన్ లో ఉన్నప్పుడు. కనుక అధికార భాషగా ఉర్దూ చేస్తా అంటే గొడవ పడే కదా వాళ్ళు బయటకు వచ్చింది. కనుక ఇప్పుడు ఏమైతే మన ఈ చొరబాటు దాకా మనం గుర్తుపట్టలేము. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నవాడు బెంగాలీ మాట్లాడతాం, బంగ్లాదేశ్ లో ఉన్నాడు బెంగాలీ మాట్లాడతాం, మరి ఎట్లా గుర్తుపడతాం? అది సమస్య. అందుకని ఖచ్చితంగా మన కంచె మనం గట్టిగా వేసుకొని బంగ్లాదేశీయులను అక్రమ చొరబడకుండా చేసే ప్రక్రియలో భాగం. అందులో ఏదైతే 900 దాదాపు 1000 కిలోమీటర్లు ఆగిపోయిందో అది వేయడానికి సిలిగురి ప్రాంతంలో కానీ ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్ సరిహద్దులు, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఆ భూమి తీసుకోవడం చాలా శుభ పరిణామం. నేనైతే అంతిమ ఈ పరిష్కారం కాదంటున్నాను. అంతిమ పరిష్కారం ఏంటంటే బంగ్లాదేశ్ మన ఏది పశ్చిమ బెంగాల్లో ఉన్న స్థలాన్ని, అటు పక్కన సిక్కిం లో కొంత స్థలాన్ని, అటు పక్కన అస్సాం, ఈ 3 రాష్ట్రాల పరిధిలో కొంత అటు కొంత ఇటు 3 రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది కనుక ఈ చికెన్ నెక్ ప్రాంతం. దీన్ని పూర్తిగా పశ్చిమ బెంగాల్ ఎంత ఉంది అంత తీసుకోవాలి. మన ఏదైతే చికెన్ నెక్ లో ఉన్న ఎన్ని కిలోమీటర్ల పొడవు 22 కిలోమీటర్లు లాస్ట్ దగ్గర ఉన్నది. ఆ మొత్తాన్ని అంతా కూడా కేంద్ర ప్రాంతంగా ప్రకటించి దాన్ని సిలిగురి మన చికెన్ నెక్ ఏమంటారు దాన్ని కేంద్ర ప్రాంతంగా చేసేస్తేనే శాశ్వత పరిష్కారం వస్తుంది. అప్పుడు ఆ సైన్యం ఏం చేయాలన్నా అది ఎవరి పర్మిషన్ అవసరం ఉండదు అప్పుడు. కనుక అట్లా చేస్తే బాగుంటుంది. దానికి నాంది ప్రస్తావన జరిగిందంటున్నాను. మెల్లమెల్లగా ఆ వైపు పోతారని అనుకుంటున్నాను.